హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం టమాటా పప్పు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా 1 గ్లాస్ కందిపప్పు తీసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా కందిపప్పుని ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. ఈ పప్పును కుక్కర్ గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో 3 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. దీనిలోనే 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, తగినంత వాటర్ వేసుకుని కుక్కర్ 4 విజిల్స్ రప్పించుకోవాలి. చూసారుగా, పప్పు ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు పప్పులోకి పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొద్దిగా ఇంగు వేసుకుని కలుపుకోవాలి. నేను దీనిలో వెల్లుల్లిపాయ వాడకుండా ఇంగు పోపు మాత్రమే వేసి చేసుకున్నాను కాబట్టి దీన్ని పండగ సమయాల్లో మనం దేవుడికి నైవేద్యంగా కూడా ఈ విధంగా తయారు చేసుకుని పప్పుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. దీనిలో అప్పుడే ఉప్పు వేసుకోకుండా కాసేపు పలుకేమైనా ఉంటే బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి దీనిలో కొద్దిగా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి పప్పులో కొంచెం చింతపండు పులుసు వేసుకుని కలుపుకుంటే పప్పు పుల్లగా బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటా పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.